ఇంపార్టెంట్ ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడిది ఇక్కడదా కాదు, మెదడు ఎక్కడుంది మనకి ఇక్కడ ఉంది. కాబట్టి అందరు గడ్డ మీద 2 వేళ్ళు పెట్టండి. దీనికి అంటాం అంటాం, దీన్ని ఆనుకొని 1 లేదా 2 సున్నితమైన వేళ్ళు పెట్టి కీప్ 1 or 2 వెరీ యూజ్ లేడీస్ ఫింగర్స్. లేడీస్ ఫింగర్స్ అంటే బెండకాయ కాదు, సున్నితమైన వేళ్ళు. ఒత్తకండి. You are not getting pulse here. Means heart got stop. ఇప్పుడు ఏం చేయాలి? You have to restart the heart. Where our heart is located? మన గుండె ఎక్కడుంది? మన హృదయం ఎక్కడున్నది? ఎక్కడున్నది? ఎడమ సైడ్ ఉందా, కుడి సైడ్ ఉందా, మధ్యలో ఉందా? లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ మిడిల్? 2/3 టు ద లెఫ్ట్, 1/3 టు ద రైట్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఇక్కడి నుంచి. మరి ఇఫ్ యూ వాంట్ టు రీస్టార్ట్ ద హార్ట్, యూ హ్యావ్ టు కంప్రెస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఆర్ మిడిల్? వై 2/3 ఇటు ఉన్నప్పుడు why you are pressurizing on the middle? Why you are not pressurizing on the left side? Why? హార్ట్ 2/3 ఇటే ఉన్నది కదా నాన్న. వత్తాలంటే ఎక్కడ వత్తాలి? ఇది కూడా బోనే కదా సార్. ఇవి బోన్స్, ఇది బోన్స్. ఇక్కడ ఎందుకు వత్తకూడదు? హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది కదా కాదు, ఇక్కడ ఎందుకు వత్తకూడదు? ఎందుకంటే దిస్ ఈస్ అ స్ట్రాంగ్ బోన్, దీస్ ఆర్ డెలికేట్ బోన్స్. భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? వై గాడ్ హ్యాస్ గివెన్ సాఫ్ట్ బోన్స్ హియర్? ఎందుకు ఇచ్చాడు? వై ఎందుకు ఇచ్చాడు? అన్న పక్కటెంకలు ఎందుకు ఇచ్చాడు సాఫ్ట్ బోన్స్? నో, వై గాడ్ హ్యాస్ గివెన్? కాదు, బ్రీతింగ్ తీసుకోవాలంటే ఇఫ్ ఇట్ ఈస్ హార్డ్ బోన్ విల్ యూ ఏబుల్ టు టేక్ బ్రీత్? హార్డ్ తీసుకోగలుగుతావా? అందుగురించి వాడు ఏం చేశాడు నాన్న? వై హ్యాస్ గివెన్ సాఫ్ట్ బోన్స్? ఏదన్నా దానికి ఉండాలి. ఏది పైకి అయినప్పుడు ఇవి కూడా రావాలి అంటే సాఫ్ట్ బోన్స్ ఉండాలి. ఈజ్ ఎ గ్రేట్ టెక్నికల్ ఇంజనీర్, ఈజ్ ఎ గ్రేట్ మెకానికల్ ఇంజనీర్, ఈజ్ ఎ గ్రేట్ ఐటీ ఇంజనీర్, ఈజ్ ఎ గ్రేట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఈజ్ ఎ గ్రేట్ కెమికల్ ఇంజనీర్, ఈజ్ ఎ గ్రేట్ సివిల్ ఇంజనీర్. దట్స్ వై హిస్ నేమ్ ఈజ్ God. Do you know what is the full form of God? Generator, operator, destroyer. Srishti, Sthiti, Layakaraku. Generator, operator, destroyer. That's why he is God. He is great engineer. ఏనా వాడు ఏం చేశాడు? ఇక్కడ సాఫ్ట్ బోన్స్ మీద ఎక్కడుంది గుండె? ఇక్కడ ఉంది. హియర్ వి ఆర్ యూజింగ్ పాస్కల్ ప్రిన్సిపల్. ఇఫ్ యూ హ్యావ్ ప్రెషరైజ్డ్ ఇన్ ద మిడిల్, ద ప్రెషర్ విల్ బి ఎగ్జర్టెడ్ బోత్ సైడ్స్ ఏదైనా ఈక్వల్లీ. 2 సైడ్లో కూడా మధ్యలో ఎత్తడం వల్ల ప్రెషర్ 2 సైడ్లో కూడా ఈజీగా ఈక్వల్ గా డిస్పర్స్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? గుండె మీద ఎక్కడ ఉందండి గుండె? అందరు ఇలా పెట్టుకోండి. ఆల్ ద పీపుల్ ప్లీజ్ కీప్ బోత్ హ్యాండ్స్ లైక్ దిస్. ఇక్కడ స్టార్ట్. మిడ్ బోన్, మిడ్ బోన్, మిడ్ బోన్, మిడ్ బోన్. ఇమీడియట్లీ బిలో ద మిడ్ బోన్ ఆల్ ద పీపుల్ ప్లీజ్ ఫీల్ ద సాఫ్ట్ స్పాట్. అందరూ సాఫ్ట్ స్పాట్ ఉందా? అక్కడి నుంచి 3 వేళ్లు పై. గుండె ఎక్కడుంది? ఇక్కడ. ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. గుండె ఎక్కడుందా? ఇక్కడ. గుండెని వస్తానంటే ఎక్కడ వస్తారు? ఇలా. ఓకేనా? ఇదేంటి? నానా అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. వినండి, అలా కాదు. సారు వేలికి, రాజుగారి వేలికి నా వేలికి తేడా. నార్మల్ వేళ్ళు అయితే 3, రాజుగారి లాగా వేళ్ళు అయితే 2. ఎందుకంటే రాజుగారి ముందర ఎవరికైనా గుండా అయిపోయింది అనుకో, వర్ధన్ గారు చెప్పారని ఆయన 3 వేలు పెట్టాడు అనుకో. ఎందుకంటే భీమవరం రాజు వీళ్ళు ఆజాద్ బాహులు ఉంటారు. కాదు. రెండో విషయం ఏంటంటే వీళ్ళ మీద నాకు మంచి ఇంప్రెషన్ ఏంటున్నానంటే విశాల హృదయుడు. ఏంటంటే నేను ఒకసారి ఎక్కడికి పోతున్నాను, భీమవరం క్లాస్ చెప్పడానికి పోతున్నాను. జరిగింది ఏమిటంటే ట్రైన్లో పోతున్నాం, బస్సులో పోతున్నాం. ఆనంద్ లాడ్జ్ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగితే ఇక్కడ ఉందని చెప్పిన తర్వాత దాంట్లో నా ఎదురుగా బస్సులు అంటే స్లీపర్ బస్సులు ఉన్నవాళ్ళు 2 వాళ్ళ ఎవరు
ఆడవాళ్ళు అనమాట, తల్లి కూతురు. ఎక్కడుంది తల్లి అంటే ఇక్కడుంది అని చెప్పి ఏం చేశారో తెలుసా, నన్ను ఎక్కడ అక్కడ దించి వాళ్ళు పోయేది, వాళ్ళ కారు వచ్చిందనమాట, వాళ్ళు వెళ్ళేది ఒక దూరం అయితే వాళ్ళలో ఎలాంటి ఫీలింగ్ అంటే ఏది భోజనము పెట్టడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నంత ఏదైనా హెల్పింగ్ నేచర్ అండ్ రిసీవింగ్ ఎండ్ మనకి ఎక్కడ కనపడదు. అందుకొచ్చి ప్రభాస్ చూడండి, వాళ్ళు ఎంత పాజిటివిటీ ఉంటుందంటే ఎక్కడైనా అందరికీ భోజనాలు పెట్టిస్తే షూటింగ్లలో అన్ని దాకా అందరు తినేదాకా మనోడు ఊరుకోడట. ఎవరు? నవ్యరాజు. దట్ ఈస్ మై ఫీల్. ఏంటంటే నాకు ఎవరి మీద ఏ అభిప్రాయం ఉన్నా కూడా నేను డైరెక్ట్ చెప్పేస్తాను. వాళ్ళు రిసీవ్ మంచిగా చేసుకుంటే నమస్కారం, చేసుకోకుంటే తిరస్కారం. స్ట్రైట్ స్ట్రైట్. ఇది హీల్ ఆఫ్ ద హ్యాండ్. చెయ్యి యొక్క ఈ భాగము మధ్య ఎముకకి అంటుకొని ఉండాలి. అంటుకొని ఉండాలంటే ఫెవికాల్ పెట్టాలా? కాదు. ఆర్ యూ ప్రెషరైజింగ్ ద మిడ్ బోన్ ఆర్ హార్ట్? చెప్పండి. మిడ్ బోన్, నాట్ మిడ్ బోన్. మధ్య ఎముక కింద ఉన్న రక్తంతో నిండిన గుండె మీద ప్రెషర్ పడితేనే ఆ బ్లడ్ ఎక్కడికి పోవాలి? మెదడు పోవాలి. అందుగురించి ప్రెషర్ దేని మీద పడాలి? గుండె మీద పడాలి. కాబట్టి ఇది మీరు ఎత్తకూడదు. చాలా మంది ఎత్తమంటే ఏం చేస్తానా, 1 2 3 4 5 తబలా కొడతారు. దేని ప్రెషర్ పడాలి? ఎలా? స్ట్రైట్. ఇది కూడా ఇలా వంకర పెట్టు, స్ట్రైట్. ఎన్నిసార్లు వస్తావు? 30 1 and 2 and 3 and 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. తర్వాత ఏం చేద్దాం నాన్న? 2 times breathe. నేను ఎవరికైనా ఏం చేయమన్నాను, ఎయిర్వే మెయింటైన్ చేయాలంటే గుండె అయిపోయిన వాడు కూడా తలపక్క పెట్టాడు మొదలు ఇమ్మీడియట్లీ. సిపిఆర్ ఇచ్చే ముందరనే అప్పుడు మధ్యలోకి తీసుకురండి, కానీ అప్పటిదాకా ఎయిర్వే షుడ్ బి క్లియర్ ఉండాలి. తర్వాత టేక్ ది బ్రీత్. ముక్కు రంధ్రాలు మూయండి, గెడ్డాన్ని ఎత్తండి. టేక్ ది బ్రీత్. థర్టీ టైమ్స్. 1 and 2 and 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Close the nostrils, elevate the chin. Take the breath. Thirty times. 1 and 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Close the nostrils, elevate the chin. Take the breath. Like this. Minimum 3 cycles per minute, maximum 5 cycles per minute చేస్తూ ఎప్పటిదాకా? ఆసుపత్రికి వెళ్ళేదాకా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. There will be no time limit to rescue the casualty to do CPR. It should be started within 3 minutes. 3 నిమిషాల్లో స్టార్ట్ చేయాలే కానీ బతికించడానికి టైం లిమిట్ లేదు. You can do CPR up to half an hour 45 minutes. It has happened in Mumbai, Leelavati Hospital. One person, while he was undergoing the major surgery పోతున్నప్పుడు వాడి గుండె అయిపోయింది. They have stopped the surgery and they have done CPR for 45 minutes. He got rescued. ఇప్పుడు ఏం చేయాలి మీరు? CPR మీద డౌట్స్ ఇక్కడే కూర్చొని అడగండి. 4 fingers 1 inch, 3 years below 2 fingers half inch, 1 day to 1 year below thumb and points. Got the point? ఇంకా సార్ మనకి అది హార్ట్ అయిపోయి మనం చేస్తుంటే అతను మళ్ళీ తెలుసు. వెరీ గుడ్ క్వశ్చన్. క్లాప్స్. నేను 45 minutes కంటిన్యూస్ గా సిపిఆర్ చేయమంటే యూ హ్యావ్ టు ఆల్ ద క్వశ్చన్. ఎందుకంటే విత్ ఇన్ 5 minutes or 6 minutes ఈ మేబీ ఏది గుండె స్టార్ట్ కాదు, నా గుండె స్టార్ట్ అయింది చెప్తాడా? దట్స్ వై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 3 minutes మీన్స్ హౌ మెనీ సైకిల్స్? 3 cycles. How many times? 270 minimum, 450 maximum. Compress చేసిన తర్వాత look for the pulse. Pulse is not started. Another 3 minutes. Pulse is not started. Another 3 minutes. Pulse is not started. Another 3 minutes. Pulse is started. But how it is started? Dull. It is not perfectly started. Continue CPR. Up to normal rhythm comes. But each and every 3 minutes, 5 seconds.
It should not exceed 5 to 10 seconds. Looking for the pulse. Okay? Any doubt?